ఎముకలు కొరికే చలి, ఎత్తైన కొండలు, చుట్టూ మంచు, భద్రతా దళాల గస్తీ మధ్య ఆ మంచు కొండల్లోని ముక్కంటిని దర్శించుకోవడం గొప్ప అనుభూతి. సహజ సిద్ధంగా ఏర్పడిన ఆ మంచులింగాన్ని చూసి తరించేందుకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొత్తం 59 రోజుల పాటు సాగిన అమరనాథ్ యాత్ర నిన్నటితో ముగిసింది. అమర్నాథ్ యాత్ర ముగిసింది. జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 59 రోజుల పాటు కొనసాగింది. 3,25,000 మంది భక్తులు అమర్నాథ్ని దర్శించుకున్నారు. జమ్మూలోని బాల్తాల్ నుంచి యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే వరదలు ముంచెత్తాయి. దీంతో కొన్ని రోజుల పాటు టూర్ను నిలిపివేశారు. దీంతో భక్తులు పడిన ఇబ్బందులు అన్నీ కావు. కొండలు కోనలు దాటుకుంటూ ఎముకలు కొరికే చలిలో వెళ్లి పరమశివుణ్ణి లక్షలాది మంది దర్శించుకుంటారు. ఇటు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. వాతావరణ మార్పులు, అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో మొత్తం 41 మంది చనిపోయారు. వీరిలో 30 మంది యాత్రికులు కాగా 10 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. మరోవైపు ఉగ్రవాదుల దాడుల హెచ్చరికలతో ఈసారి కేంద్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది నుంచి మరింత పగడ్బందీ చర్యలకు ప్రణాళికలు రచిస్తోంది.